ఒకసారి కురువా విజయ్ గారిని తీసుకుందాం బీఆర్ఎస్ నుంచి. మీరు లైన్ లో ఉండండి. విజయ్ గారు నమస్కారం అండి. భరత్ గారు, మీకు ఆ ప్యానెల్ లో పాల్గొన్నటువంటి మిత్రులందరూ కూడా నమస్కారాలు. ఓకే. కాంగ్రెస్ మిత్రుడు సామా రామ్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు ఇది ఎట్లా ఉన్నాయంటే బీజేపీ పార్టీని బండి సంజయ్ గారిని పూర్తి స్థాయిలో వెరిగేసుకొచ్చి వారిని కాపాడేటువంటి ప్రయత్నం ప్రభుత్వం ఎట్లయితే చేస్తుందో దాన్ని కొనసాగింపుగానే సామా రామ్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతా ఉన్నారు. ఇప్పుడు మీకు బండి సంజయ్ గారి కుమారుడు ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో ఎక్కడున్నాడో తెలియనిటువంటి పరిస్థితి ఉందంటే ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ విఫలమైనట్ట సఫలమైనట్ట మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు ఎందుకు మీరు బండి సాయి భగీరథను అరెస్ట్ చేయడం లేరు? నంబర్ 1 ప్రశ్న. దీనికి తెలంగాణ ప్రజలకు సూటిగా సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది. ఇప్పుడు చిన్న చిన్న తప్పు ఏది సోషల్ మీడియాలో కేసులు పోస్టులు పెట్టినా ట్విట్టర్ లో పోస్టులని రీట్వీట్ చేసిన కేసులు కట్టి అరెస్టులు చేసి జైలుకు పంపిస్తా ఉన్నారు మా పార్టీ సోషల్ మీడియా నాయకులను కార్యకర్తలను. మరి ఇంత పెద్ద రాష్ట్రంలో ఇంత పెద్ద హై ప్రొఫైల్ కేసు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా సహాయ మంత్రి ఆయన అలాంటి వ్యక్తి కుమారుడు ఫోక్సో కేసులో కేసు నమోదైతే ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేయడం లేరు? ఇప్పుడు సామా రామ్మోహన్ రెడ్డి ఒకటి ప్రవళిక ఇన్సిడెంట్ గుర్తు తీసుకొస్తున్నారు. ఎలక్షన్ సమయంలో ప్రవళిక విషయంలో కేటీఆర్ కామెంట్ చేశారని చెప్పి ఇప్పుడు వాడలేక మాడన్నట్టు ఇప్పుడు అవన్నీ జరిగినాయి కాబట్టే కదా మీకు అధికారం ఇచ్చిర్రు. మళ్ళీ మీరు కూడా అవే తప్పులు చేసి మీరు కూడా అట్లే చేస్తారా? మరి చెప్పండి, మీరు దానికి అదే సమాధానం చెప్పండి. మరి మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇదేనా చేసేది? ఈ రకంగా మాట్లాడేది? ఇంకో ఇన్సిడెంట్ నేను గుర్తు తీసుకొస్తా. దుర్గం చిన్నయ్యకు సంబంధించి ఎన్నిసార్లు షెజ్జల్ అనే అమ్మాయి చాలా సార్లు గొడవ చేసింది, బట్ టికెట్ మళ్ళీ ఆయనకే ఇచ్చారు. వనమా వెంకటేశ్వరరావు కొడుకు మీద ఆరోపణ వస్తే మళ్ళీ టికెట్ వనమా వెంకటేశ్వరరావు మీద ఇచ్చారు. వనమా వెంకటేశ్వరరావు గారి కొడుకు అలా చేస్తే వనమా వెంకటేశ్వరరావు గారి కుమారుని తక్షణమే పార్టీ సస్పెండ్ చేసింది. టికెట్ వనమా వెంకటేశ్వరరావుకి ఇచ్చారు. ఇక్కడ చిన్నయ్యకి టికెట్ ఇచ్చారు కదా, దుర్గం చిన్నయ్యకి టికెట్ ఇచ్చారు కదా. షెజ్జల్ ఎన్నిసార్లు ఆరోపణ చేసిన ఆమె దుర్గం చిన్నయ్యకి టికెట్ ఇచ్చారు కదా అంటారా మీరు? అవునండి. ఆ రోజు పోలీసులు ఆమెని సరైనటువంటి ఆధారాలతో రమ్మని చెప్పేసి అంటే ఆమె రాలేదు ఆ రోజు. అంటే ఇప్పుడు ఇష్యూని డైవర్ట్ చేయడం కోసము కాంగ్రెస్ పార్టీ ఈ రకంగా అంటే ఏ లెవెల్లో కాపాడుతుంది బీజేపీని బండి సంజయ్ ని కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే అర్థం చేసుకోవాలి. ఈ రాష్ట్రానికి మహిళా నాయకురాలు ఆమె ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు ఇన్ఛార్జ్ ఉన్నారు. మరి ఈ రాష్ట్రంలో ఒక మహిళకు ఒక మైనర్ బాలిక మీద రేప్ చేసి అత్యాచారం చేసి ఆమె మీద అరాచకాలు చేసినటువంటి కేంద్ర మంత్రి కుమారుడి మీద కాంగ్రెస్ పార్టీ ఎందుకు స్పందించట్లేదండి? అలా కాంగ్రెస్ పార్టీలో మహిళా నాయకురాలు లేరండి? వాళ్ళ నోర్లు ఏమైంది దబ్బలం పెట్టి కుట్టేశారండి? సీతక్క గారిని కావచ్చు, కొండ సురేఖ గారిని కావచ్చు, మిగతా నాయకురాలను కావచ్చు, బీజేపీ పార్టీలో ఉన్నటువంటి మహిళా నాయకురాలు ఏం చేశారండి అంటే మీరు బీజేపీ పార్టీని కాపాడుతున్నారు ఇవాళ రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే అంశాల వారీగా వీరి మధ్యలో ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు తప్పులు చేస్తే బండి సంజయ్ గారు ఇప్పటి వరకు ఒక్క తప్పును కూడా ప్రశ్నించలేదు. బండి సంజయ్ గారిని ఇప్పుడు కాపాడుతా ఉన్నాడు. కాబట్టి మా పార్టీ మొదటి నుంచి చెప్తా ఉంది, బండి సంజయ్ గారు రేవంత్ రెడ్డి గారికి సహాయ మంత్రి, వారు మిత్రులు. వారు నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారి సలహా మేరకు సూచనల మేరకు ఇవన్నీ కథలు నడుస్తా ఉన్నాయి. ఈ రోజు మళ్ళా కొత్త డ్రామా తెరలేపారు. అమ్మాయి మైనర్ కాదని, అమ్మాయి మేజర్ అయిపోయిందని, అవన్నీ కోర్టులో సబ్మిట్ చేశామని, ఇవన్నీ ఈ ప్రభుత్వము బండి సంజయ్ గారు కట్టుకథలు పిట్టకథలు అల్లి ఈరోజు ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్ తీసుకొచ్చి నేను నాకు అనుమానం కలుగుతా ఉంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు రేవంత్ రెడ్డి గారు ఒకవేళ అలాంటి సర్టిఫికేట్ గానీ వాళ్ళు కోర్టుకు సబ్మిట్ చేసినట్లయితే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలే సహకారంతో ఆ సర్టిఫికేట్లని ఫేక్ సర్టిఫికేట్లను తీసుకున్నారని నేను బలంగా ఆరోపణ చేస్తా ఉన్నా. నేను సామా రామ్మోహన్ రెడ్డి గారు బండి సంజయ్ మొన్న స్పీచ్ లో ఈ మొత్తం ఉదంతం వెనుక మీరున్నారనే విధంగా మాట్లాడారు. నేనేమంటున్నానంటే బండి సంజయ్ గారికి ప్రోత్సాహంతో జరుగుతోంది, మీరే బండి సంజయ్ గారు నిజంగా బండి సంజయ్ గారు నిజంగా వారు ఈ రాష్ట్ర పౌరులు, ఈ దేశ పౌరులు, రాజ్యాంగం మీద వారి గౌరవం ఏమాత్రం ఉన్నా తక్షణమే ఇప్పటి వరకు ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోవాలా. నంబర్ 1. నంబర్ 2, బీజేపీ పార్టీ ఆయన ఇమ్మీడియట్ గా బర్తరఫ్ చేయాలి నరేంద్ర మోడీ గారు. నంబర్ 3 రేవంత్ రెడ్డి గారు తక్షణమే ఎక్కడున్నా ఆయన అంటాడు కదా, బొక్కలున్నా ఎక్కడున్నా గుంజుకొస్తాడు కదా. మరి ఎక్కడ పోయినావు నువ్వు రేవంత్ రెడ్డి? నీ బొక్కలు ఎక్కడ మూసుకుపోయినాయి? రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారా? నీ బొక్కలు మూసుకుపోయినాయి. ఎలా రేవంత్ రెడ్డి కనపడట్లేదా?
చిన్న 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 తప్పులు చేసినటువంటి వాళ్ళని తీసుకెళ్లి తీవ్రంగా కొట్టి దాడి చేసి హింసిస్తున్నటువంటి ఈ ప్రభుత్వము ఇంత పెద్ద హై ప్రొఫైల్ కేసుని నిమ్మకు నీరెత్తినట్టు ఎందుకు వ్యవహరిస్తా ఉంది ఇవాళ? ఎవరి ప్రయోజనాలు దాగి ఉన్నాయి? ఇలా ఎందుకు ఈ రకమైనటువంటి సపోర్ట్ చేస్తా ఉన్నారు? కోర్టుకు పోమని చెప్పేసి చెప్పేది ప్రభుత్వమే, కోర్టుకు పోవడానికి అవకాశం ఇచ్చేది ప్రభుత్వమే. అసలు చెప్పేందుకే ఖచ్చితంగా కడతా ప్రభుత్వం అనుకుంటే 2 గంటలలో లాక్కరాదండి ఇవాళ బండి భగీరథ గారు. ఎందుకు లాక్కరాదండి ఇలా? ఒక్క నిమిషం విజయ్ గారు, ఇదే విషయం అడుగుదాం. ఒక్క నిమిషం విజయ్ గారు. రామ్మోహన్ రెడ్డి గారు చెప్పండి. భరత్ గారు వీటన్నిటిని తప్పించుకోవడానికి మళ్ళీ కొత్త డ్రామా. రామ్మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం. సంజయ్ గారి అంశాన్ని బయటికి రానియకుండా పెద్ద చర్చ జరుగుతుంది కాబట్టి మీడియాలో, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది కాబట్టి దీన్ని డైవర్ట్ చేయడం కోసం మళ్ళీ ఇలా కేటీఆర్ గారికి ఫార్మా ఏసీబీ నోటీస్ ఇస్తుందన్నట్టు ఇలా కొత్త డ్రామా తెరలేపారు ఈ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఇవన్నీ డ్రామాలు బంద్ చేయండి. బంద్ చేసి నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగా మీరు ఒకటి కాదనుకున్నారు ఈ రాత్రి కరెక్ట్ చేయండి. ఎందుకు మీరు ఈ యొక్క అంశంలో పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు కదా మీరు? సామరామోహన్ రెడ్డి గారు